హాయ్ అండి, వెల్కమ్ టు పండిడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఫంక్షన్లో వడ్డించే కరకరలాడే బెండకాయ 65ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. అది కూడా చాలా క్రిప్సీగా అనమాట. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతే కనుక ముందుగా మనకి కావాల్సిన బెండకాయలు అయితే ఇలా చీలికల కింద కోసుకోవాలి. అవి కూడా ఎలా కోసుకోవాలి అనేది చూపిస్తాను. ఆ తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన గుళ్ళు అలాగే కరివేపాకు వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, బెండకాయలను అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నానమాట. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. నేను బెండకాయలు అనేది ఇక్కడ ఒక పావు కేజీ మీద కొద్దిగా తక్కువగా అయితే తీసుకున్నానండి. సో అటు ఇటు ఉన్న ఎడ్జెస్ని అయితే కట్ చేసేసి నేను చూపిస్తున్నట్లు మిడిల్ పార్ట్లోకి ఇలా కట్ చేసుకోవాలి. 4 ముక్కల కింద రావాలన్నమాట. ఇవి కట్ చేస్తే మళ్ళీ 8 ముక్కలు రావాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. అటు ఇటు ఉన్న ఎడ్జెస్ని అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మధ్యలోకి అయితే కట్ చేసుకొని ఒక పాట్ని తీసుకొని అవి 4 ముక్కల కింద చేసుకోవాలి. అలాగే మరొక పాట్ తీసుకొని దాన్ని కూడా అలాగే మధ్యలో కట్ చేసిన తర్వాత ఇలాగా 2 ముక్కల కింద కట్ చేసుకుంటే అలాగా మనకి బోల్డ్ అనే ముక్కలు వస్తాయి అనమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఏగినప్పుడు కూడా చాలా క్రిప్సీగా ఉంటాయి అనమాట. సో ఇవన్నిటిని కూడా బౌల్లోకి వేసేసుకుందాము. సో ఇలాగా చేసుకోవడం వల్ల ఈ బెండకాయ 65 మరింత రుచికరంగా ఉంటుంది. చాలా క్రిప్సీగా ఉంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది. అలాగే మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు, అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకుంటున్నాను. అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలి. అలాగే ఇంకా గరం మసాలాను కూడా వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత బియ్యం పిండి, అదే మనం వరిపిండి అంటాం కదా, వరిపిండిని కూడా వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్స్ వరకు వేసుకున్నాను. ఆ తర్వాత కార్న్ఫ్లవర్ కూడా ఒక 3 టేబుల్స్ వరకు వేసుకున్నాను. అలాగే శనగపిండి కూడా ఒక 3 టేబుల్స్ వరకు వేసుకున్నాను. సో మనకి బియ్యం పిండి, కార్న్ఫ్లవరు, శనగపిండి అన్నీ కూడా 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది కరెక్ట్గా బైండింగ్ కోసం. ఇలాగా అన్నీ కూడా ఒక్కొక్క పిండిని చొప్పున 3 టీ స్పూన్ల చొప్పున తీసుకున్నాను. తీసుకొని ఇలాగా లైట్గా చిలకరించుకుంటూ వాటర్ అయితే పోసుకొని ఇలాగా పిండి కలుపుకోవాలి. సో చూసారు కదా, నాకైతే ఇలా వచ్చింది. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలానే ఉండాలి. ఎక్కువ పిండి ఉన్నా కూడా చాలా బాగోదు. ఇలా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, పిండి దీనికి పడితే సరిపోతుంది అనమాట. ఓన్లీ బైండింగ్ కోసమే మనం వేసేది. సో ఇంకా ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ఇలా వేసేసుకోవడమేనమాట. సో చూసారు కదా, ముందు అలా ఉన్నా కానీ తర్వాత అయితే విడిపోతాయి అనమాట. సో చాలా క్రిప్సీగా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. మనకి ఫంక్షన్లో వడ్డించినప్పుడు ఇవి ఎలా చేస్తారా అనేసి అనుకుంటాము, కానీ ఇలా చేస్తారండి. చూసారు కదా, ఈ ఫంక్షన్ స్టైల్లో మనం బెండకాయ 65 చేసేసుకున్నాం కదా, చాలా రుచికరంగా ఉంటాయి. మీకు ఎన్ని వాయిలు అవుతే అలాగా అన్ని వాయిలు వేసేసుకోవడమే. చూసారు కదా, ఇవి వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా వేగించుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలాగా నూనెలో నుంచి పైకి తీసేయడమేనమాట. చూసారు కదా, చూస్తుంటేనే చాలా క్రిప్సీగా నోరు ఊరిపోతుంది కదా. సో ఇలాగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కానీ లేకపోతే అన్నంలోకి కానీ, ఇంకా మనం సాంబారు, చారు, రసంలోకి గట్టా కూడా కాంబినేషన్గా కూడా చాలా బాగుంటాయి. సో ఇంకా పల్లీలు కూడా ఒక కప్పు తీసుకున్నాను అనమాట, చిన్న కప్పుతో. ఈ పల్లీలను కూడా నేను గార్నిష్గా పైన అయితే వేసుకుంటున్నాను అనమాట. అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది కదా, అందుకని నేను ఇంకా వేసేసుకుంటున్నాను ఇందులోకి. చాలా సింపుల్ అనమాట. మనం పిల్లలకి స్నాక్ కింద అవ్వచ్చు, లేకపోతే మనం సాంబార్ వాటిల్లో కూడా కాంబినేషన్గా కూడా తినచ్చు అనమాట. ఇంకా కరివేపాకును కూడా వేగించేసుకొని వేసేసుకున్నాను. సో మొత్తం అన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకొని తినేయడమే. సో ఎలా అనిపించింది మీకు బెండకాయ 65 అనేది? మీకు నచ్చిందా? వంటల్లో వడ్డిస్తారు కదా మనకి ఫంక్షన్లో, ఆ టైపే అన్నమాట. సో చాలా క్రిప్సీగా ఉంటుంది. ఒక్కటి మీకు చూపిస్తాను చూడండి ఎంత క్రిప్సీగా వచ్చిందో. చూసారు కదా, మనకి బైండింగ్ కోసం వేసిన పిండిలు అవి కూడా మనకి కరెక్ట్గా సరిపోయినాయి. చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఏగినాయి. మనం చీలికల కింద కోసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. ఒక్కసారి నేను చూపించినట్లు మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్లో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇంకా మీకు వెజిటేరియన్లో ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లు అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇంకా మోర్ అప్డేట్స్ ఫాలో మీ. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో కొత్త కొత్త వెరైటీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్.